అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి చరణ్ వర్మ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. థంబ్నెయిల్ అండ్ టైటిల్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము. మీలో చాలామందికి మినిమం ఐడియా కూడా ఉండకపోవచ్చు. ఫ్రీలాన్సింగా అంటే ఏంటి, ఫ్రీగా పని చేయాలా, ఇలాంటి డౌట్లు కూడా మీకు రావచ్చు. వద్దు, అంత ఆలోచించకండి, నేను ఉన్నాను కదా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు ఒక పర్స్పెక్టివ్ తీసుకురావడానికి ట్రై చేస్తా. అదంతా జరగాలంటే మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడాలి. ఆల్సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఒక లైక్ కూడా ఇచ్చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ చదువుతో పాటు మనకు ఒక ఫేవరెట్ హాబీ అంటూ ఒకటి ఉంటుందన్నమాట. మనకి బోల్డ్ అంత కిక్నిచ్చి మంచి రిఫ్రెష్మెంట్ ఇచ్చేది. అంటే లైక్ పెయింటింగ్, డ్రాయింగ్, గేమ్స్ ఎట్సెట్రా ఇలా అన్నమాట. మనకి చిన్నప్పుడు చదువు ఎంత ఇంపార్టెంటో ఈ హాబీ కూడా అంతే ఇంపార్టెంట్. బుక్స్ దగ్గర కూర్చోబెట్టి ఒకరు చదివించినట్టు దీనికి బ్యాక్ నుంచి పుష్ కూడా అవసరం లేదు, మనంతటా మనమే ఇంట్రెస్ట్తో చేసేస్తూ ఉంటాం. ఇక స్కూల్ దాటేసి కాలేజ్కి వచ్చినప్పుడు మనలో కొంతమంది ఆ హాబీని కంటిన్యూ చేస్తూ ప్యాషన్గా మార్చుకుంటే, ఇంకొంతమంది కంప్లీట్గా పక్కన పెట్టేస్తాం. ఇక కాలేజ్ అయ్యేసరికి 100లో 5, 6 ఆ ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకుని అందులో గ్రో అవ్వాలని డెసిషన్ తీసుకుంటారు. మిగిలిన వాళ్ళు 100% ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఇతరితర కారణాల వల్ల చదువుకు సంబంధించిన జాబ్లోనే సెటిల్ అవుతారన్నమాట. ఇప్పుడు ఈ హాబీ టర్న్ ప్యాషన్కి, ఫ్రీలాన్సింగ్కి లింక్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ మీకు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో అనే బేసిక్ డెఫినేషన్ తెలియాలి. ఎవరైనా సరే ఒక ఎంప్లాయర్ కింద శాలరీ తీసుకుంటూ పని చేయకుండా వాళ్ళు చేసే వర్క్ని అవర్స్ ఆర్ వీక్స్ పరంగా వర్క్ చేస్తూ డబ్బు సంపాదించే వాళ్ళని ఫ్రీలాన్సర్స్ అంటాం అన్నమాట. ఈ ఫ్రీలాన్సర్స్ బోత్ టెక్నికల్ ఫీల్డ్స్ అండ్ ఆల్సో క్రియేటివ్ ఫీల్డ్స్లో కూడా ఉంటారు. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ చాయిస్ ఆఫ్ వర్క్ అనమాట. సో వాట్ ఇఫ్ ఐ సే, నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది వాళ్ళు చదువుకున్న చదువులోనే జాబ్ చేస్తూ ఫ్రీ టైంలో వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారని నేను అంటే, నాలానే మీకు కూడా ఏమన్నా క్రియేటివ్ ఇంట్రెస్ట్ ఉంటే వాటి మీద వర్క్ చేస్తూ డబ్బు సంపాదించవచ్చు అని నేను అంటే, వినడానికే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. యాక్చువల్గా ఇలాంటి సిచ్యువేషన్లో డోన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని బ్రాండ్ ఇండికేషన్ అయితే అది తిరిగిపోద్ది. కానీ మన ఛానల్కి ఇంకా అంత సీన్ లేదు. సో డబ్బు సంపాదించడానికి 10 ఈజీ మార్గాలు అనే టైప్ వీడియో కాదు ఇది. ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఐ వాంట్ టు క్లియర్. నేను ఇందాక చెప్పినట్టు ఫ్రీలాన్సింగ్ అంటే కేవలం పార్ట్ టైంగానే కాకుండా ఫుల్ టైమ్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ ఇలాంటివి చేస్తూ కూడా సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు నేను ఆ సైడ్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడట్లేదు. ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్, పాకెట్ మనీ ఎలా సంపాదించుకోవచ్చు ఫ్రీలాన్సింగ్తో, అండ్ ఆల్సో ఫుల్ టైం జాబ్ చేస్తున్నప్పుడు కూడా వీకెండ్స్లో ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ ఎలా సంపాదించుకోవచ్చు అనే టాపిక్స్ ఈరోజు కవర్ చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ బిగ్ క్వశ్చన్, వై షుడ్ వి ఫ్రీలాన్స్? అసలు ఫ్రీలాన్సింగ్ ఎందుకు చేయాలి? సింపుల్, నేను ఇందాకే చెప్పినట్టే ఫ్రీలాన్సింగ్ అంటే ఫ్రీగా పని చేయక్కర్లేదు. మనం చేస్తున్న పనికి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్, మనీ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మోటివేషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం బతుకులో ఇంత కష్టపడేది డబ్బులు సంపాదించడానికే. ఐడియల్ సినారియోలో ఎవరు నేను 10 రూపాయలు సంపాదించాను, నాకు ఇంక ఎక్స్ట్రా డబ్బులు వద్దు అని అనరు అనమాట. సో బికాజ్ వీ కెన్ ఎర్న్ మనీ, వై నాట్ ఫ్రీలాన్స్? ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, యూ డిపెండ్ కంప్లీట్లీ ఆన్ యువర్ పేరెంట్స్. బుక్స్, కాలేజ్ ఫీజు, పాకెట్ మనీ ఇలా అన్నిటికీ పేరెంట్స్ మీద డిపెండ్ అవుతాం. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఫ్రీలాన్స్ చేసామనుకోండి, మనకి మంత్లీ విల్ గెట్ ఇనఫ్ మనీ టు మీట్ అవర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్. అంటే మన పాకెట్ మనీ మనమే సంపాదించుకోవచ్చు అనమాట. మంచిదే కదా, మన పేరెంట్స్కి కొంచెం భారం తగ్గించిన వాళ్ళం కూడా అవుతాం. ఆల్సో ఇఫ్ యూఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, మనకి వీక్లో కొంత టైం దొరుకుతుంది వేర్ వి సిట్ అండ్ చిల్ అనమాట. అదే ఖాళీ టైంలో మనకి నచ్చిన పని చేసుకుంటూ, బీట్ డ్రాయింగ్, యాక్టింగ్, రైటింగ్, ఎనీథింగ్ చేసుకుంటూ ఈనేవే చిల్ అవుతూ డబ్బులు కూడా సంపాదించవచ్చు అంటే వై నాట్? అండ్ దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇదిగో నేనే. మీ అందరికీ ముందు తెలిసినట్టే నేను యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ మండే టు ఫ్రైడే మార్నింగ్ 10 AM to నైట్ 8 PM వర్క్ చేస్తాను. నాకుండే లీజర్ టైం అంటే వీకెండ్స్లో నేను కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఐ ఎర్న్ ఫర్ ఇట్. వచ్చేది ఎంతైనా సరే ఫర్ ఏ స్టార్ట్ నీకు నచ్చిన పని చేస్తున్నావు కాబట్టి ఇట్ ఈస్ ఆల్ హ్యాపీస్. సో ఇంట్రెస్ట్ ఉంటే ఇట్ ఈస్ రియల్లీ గుడ్ టు ఫ్రీలాన్స్. పాయింట్ నెంబర్ 2,
వై షుడ్ వీ స్టార్ట్ ఫ్రీలాన్సింగ్ రైట్ నౌ? ఒక 8-9 మంత్స్ ముందు వరకు మన సిచ్యువేషన్ కానీ లైఫ్ స్టైల్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ ఉండేది. ఇళ్ళకి దూరంగా చదువుకుంటూ పని చేసుకుంటూ హాస్టల్స్లోని రూముల్లోనే ఉండేవాళ్ళం. రోజు మార్నింగ్ లేచి రెడీ అయ్యి కాలేజీలకి ఆఫీసులకి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం ట్రాఫిక్లో ఇబ్బంది పడుతూ రూమ్లకు చేరుకునేవాళ్ళం. సో ఇలా మనం ఒక కేఎస్లో బ్రతికేవాళ్ళం అనమాట. అలాంటి సిచ్యువేషన్లో హాబీస్కి కానీ ఫ్రీలాన్సింగ్కి కానీ టైం కేటాయించాలంటే అది కొంచెం కష్టమైన పనే. ఆ కేఎస్లో మోస్ట్లీ గివ్ అప్ ఇచ్చేస్తాం. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. మోస్ట్ ఆఫ్ అస్ ఆన్లైన్ క్లాసులని వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లోనే ఉంటున్నాం. మనకి కంపారిటివ్లీ ఫ్రీ టైం కూడా చాలా ఎక్కువ దొరుకుతుంది. ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటున్నావు అని తిట్టే పేరెంట్స్ కూడా ఇప్పుడు ఒక్క మాట అనట్లేదు. సో ఇట్ ఈస్ ద రైట్ టైం టు ఫ్రీలాన్స్ అని నేను అంటాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దిస్ కోవిడ్ లాక్డౌన్ హ్యాస్ బీన్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ మీ. నేను ఎప్పటి నుంచో టైం దొరక్క వదిలేసిన నా రైటింగ్ని మళ్ళీ ఈ లాక్డౌన్లో నాకు టైం దొరికి స్టార్ట్ చేశాను. అండ్ యాజ్ ఎ రిజల్ట్ వీకెండ్స్లో నన్ను ఈ ఛానల్లో మీరు చూస్తున్నారు, తైవీలో వర్క్స్ చేస్తూ చూస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఒకసారి స్టార్ట్ చేస్తే అసలు ఈ ఫ్రీలాన్సింగ్ అనేది మనకి సెట్ అవుతుందో లేదో అనే విషయం అర్థమైపోద్ది. ఎలాగో కంపల్షన్ ఏం లేదు, ఆల్సో చేస్తున్నది మనకి నచ్చిన పని. సో ఒకవేళ లైఫ్ ఫ్యూచర్లో మనం ముందుండే మోడ్లోకి వెళ్ళిపోయినా సరే ఆ టైంకి మనకు ఫ్రీలాన్సింగ్ అలవాటు అయిపోద్ది కాబట్టి మనం దాన్ని కంటిన్యూ చేసేస్తాం. అప్పుడు టైం ఆటోమేటికల్లీ మనకి అడ్జస్ట్ అయిపోద్ది అండ్ మనకి పెద్ద ఇబ్బంది కూడా ఏమనిపించదు. 3. ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్. నేను ఇప్పుడు చెప్పేవి మీకు కొంచెం జనరిక్గా అనిపించవచ్చు, బట్ బికాజ్ ఐ హ్యావ్ ట్రైడ్ దెమ్ అండ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ద రిజల్ట్స్ మీకు ఇవి డెఫినెట్లీ చెప్పాలనుకుంటున్నాను. నేను ఇందాక చెప్పినట్టే స్టూడెంట్స్ ఫ్రీలాన్సింగ్ చేయడం వల్ల వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళే సంపాదించుకోవచ్చు. సో వాళ్ళకి ఇష్టం వచ్చిన ఖర్చులు వాళ్ళ మనీతోనే ఖర్చు పెట్టచ్చు, విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. ఇక ఫుల్ టైం ప్రొఫెషనల్స్ విషయానికి వస్తే మీకు ఫ్రీలాన్సింగ్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ని ఇస్తుంది. ఎలాగో ఫుల్ టైం జాబ్ ఒకటి ఉంది కాబట్టి ఫ్రీలాన్సింగ్ అనేది కింద మీద పడి పనిచేసే అక్కర్లేదు. నీకు వీక్లో ఫ్రీ టైం ఎంతైతే దొరుకుతుందో అంతే టైం నువ్వు ఫ్రీలాన్సింగ్ కేటాయించవచ్చు. అండ్ ఫ్రీలాన్సింగ్ చేయడం వల్ల మనకి టైం మేనేజ్మెంట్ చాలా బాగా అలవాటు అవుతుంది. టైంకి ఉన్న వేరే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం. దీనివల్ల మన ఫుల్ టైం వర్క్లో కూడా ఇన్వాలంటరీలీ ప్రొడక్టివిటీ చాలా పెరుగుతుంది. సో స్టూడెంట్స్ కానీ ఫుల్ టైం పనిచేసే వాళ్ళు కానీ ఈ ఫ్రీలాన్సింగ్ చేయడం వల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది అనుకుంటే దిస్ ఈజ్ రియల్లీ రాంగ్. ఎందుకంటే మనం ఫ్రీలాన్సింగ్ చేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. నెక్స్ట్, హౌ టు ఫ్రీలాన్స్. సరే బాబాయ్, ఎందుకు చేయాలో చెప్పావు, ఎప్పుడు స్టార్ట్ చేయాలో చెప్పావు, అంతా ఫైన్. బట్ ఎలా ఫ్రీలాన్సింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనే క్వశ్చన్ మీలో అందరికీ రేజ్ అవుద్ది. మీకు డిఫరెంట్ వేస్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ ఏమున్నాయో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వాటిని ఎక్స్ప్లోర్ చేయడం అనేది మీ మీదే డిపెండ్ అయి ఉంది. మనలో ఒక్కొక్కరికి ఒక్కో సెట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి అన్నమాట. సో నాకు వర్క్ అయ్యే మెథడ్స్ మీకు వర్క్ అవ్వకపోవచ్చు. సో ఫ్రీలాన్సింగ్ అనేది ఓన్గా ట్రై చేసుకుని ఎక్స్ప్లోర్ చేస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్లీ ఫుల్ టైం జాబ్స్ చేసుకునే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అంటే బేసికల్లీ మనం అనమాట, మనకి కంపేర్ చేస్తే టైం కొంచెం తక్కువ ఉంటుంది. వీక్లో ఒక 2 days దొరుకుతాయి, అందులో కూడా మొత్తం తీసేస్తే కొన్ని అవర్స్ దొరుకుతాయి. ఆ కొన్ని అవర్స్కి మనం ఎలాంటి ఫ్రీలాన్సింగ్ చేయగలము అనేది డిసైడ్ అవ్వాలన్నమాట. సో ఇలా ఫుల్ టైం జాబ్స్ చేసే మనకి ఫ్రీలాన్స్ వర్క్ చేయడానికి ఐ విల్ సజెస్ట్ యూ 3 websites. 1 is Upwork, 2 is Fiverr అండ్ 3rd one is freelance.in. ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనకి ఎలాంటి స్కిల్ అయితే వచ్చో దానికి సంబంధించిన జాబ్స్ తీసుకుని మనం బిడ్ చేసుకోవాలి. అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్. అంటే టెక్నికల్ ఉంటాయి, క్రియేటివ్ ఉంటాయి, మీ ఇష్టం. బట్ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఏ పార్ట్ టైం ఫ్రీలాన్స్ వర్క్, మేక్ ష్యూర్ ఇట్ డజంట్ వైలేట్ యువర్ ఫుల్ టైమ్ జాబ్స్ పాలసీస్ అనమాట. ఎందుకంటే మనం కంపెనీ జాయిన్ అయ్యే ముందు చాలా వాటిలో సైన్ చేస్తూ ఉంటాం. సో కేర్ఫుల్గా ఉండండి వెన్ యూర్ సెలెక్టింగ్ ద ఫ్రీలాన్స్ జాబ్ దట్ యూర్ డూయింగ్. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే ఫ్రీలాన్సింగ్ చేయడానికి కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ టైం ఉంటుంది. ఇందాక నేను పైన చెప్పిన 3 websites ఫ్రెషర్స్కి కూడా అప్లికేబుల్. సో అందులో కూడా మీరు వెళ్ళి అప్లై చేసుకొని వర్క్స్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకొక వెబ్సైట్ ఉంది. ఇది బేసికల్లీ ఏంటంటే మనలో చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళం, ఈ ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ ఇలాంటివి అనమాట. సో chegindia.com, CHEGG chegindia.com అని ఒక వెబ్సైట్ ఉంది. అందులో పంచాయతీ ఏంటంటే చాలామంది చాలా క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇలా అని, ఇలాంటి మెయిన్ టాపిక్స్ ఉంటాయి. వాళ్ళు క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. మనం ఆ క్వశ్చన్స్ తీసుకుని సాల్వ్ చేస్తే మనకి పర్ క్వశ్చన్ ఇంత అని డబ్బులు ఇస్తారనమాట.
లిటిల్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటుంది, 100 to 150. బట్ డైలీ ఒక్కటి సాల్వ్ చేసినా సరే మంత్లీ యూ కెన్ ఎర్న్ క్వైట్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ విచ్ విల్ హెల్ప్ యువర్ ఎక్స్పెన్సెస్. సో ఒకసారి వెబ్సైట్కి వెళ్ళండి, ఒకసారి మొత్తంకి వెళ్ళకండి, మీకే అర్థమైపోద్ది. ఇక ఫైనల్లీ మాకు ఎలాంటి స్కిల్ లేదు కానీ డబ్బు సంపాదించాలని ఉంది, ఏం స్కిల్స్ నేర్చుకుంటే ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు అని మీరు నన్ను అడిగితే యూ కెన్ లెర్న్ డిజైనింగ్ అంటే ఫోటోషాప్, ఎడిటింగ్కి హెల్ప్ అయ్యే ప్రీమియర్ ప్రో, అడోబీ ప్రీమియర్ ప్రో, అండ్ ఆల్సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా నేర్చుకోవచ్చు. దీనికి యూట్యూబ్లో మొత్తం అన్ని ట్యూటోరియల్స్ ఉన్నాయి, మీరు ఎటువంటి పెయిడ్ కోర్సులు చేయక్కర్లేదు. సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 నేర్చుకోండి. ప్రొఫెషనల్స్ అయిపోతారని నేను చెప్పను, బట్ ఫ్రీలాన్స్ చేయడానికి మాత్రం చాలా హెల్ప్ అవుద్ది. సో దాట్ ఈస్ ది వీడియో గైస్. వై యూ షుడ్ స్టార్ట్ ఫ్రీలాన్సింగ్ అనే క్వశ్చన్కి మీకు ఒక ఆన్సర్ దొరికింది అనుకుంటున్నా. కేవలం దానికోసమే నేను ఈ వీడియో చేశాను. ఆల్సో ఫ్యూచర్లో నేను ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేయాలనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో, వాళ్ళు కూడా సంపాదించుకుంటారు. ఆల్సో లైక్ చేసి సబ్స్క్రైబ్ టు చారీ నాట్ సారీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ ఫన్ వీడియో కలుద్దాం. బై బాయ్.